బ్రహ్మం నాలో ఉంది తెలుసుకునేవాడు ముక్తుడైతున్నాడు. తెలియని వాడు మళ్ళా మళ్ళా జన్మలెత్తుతూ బాధపడుతూ ఉంటాడు. ఆది నుండి అవి ముక్తములై ప్రబుద్ధములై ఉన్నవి. మొదటి నుంచి ఆ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ఎప్పుడు బద్ధుడు కాలేదు. ఎవరిలోనూ దేంట్లోనూ వీళ్ళ కష్ట సుఖాలు ఏవైనా శరీరానికి సంబంధించినట్లు ఏవైనా ఉంటే వాటికి లొంగిపోయి ఆ కష్ట సుఖాలు ఆయన అనుభవిస్తున్నాడంటే ఆయన ఎప్పుడు అనుభవించలేదు. ఎప్పుడు ఏ శరీరాల్లో అయినా ఎటువంటి శరీరాల్లో అయినా అవి కష్ట సుఖాలు అనుభవిస్తాయో బాధపడతాయో బాగుంది అన్నిటినీ తెలుసుకునే జ్ఞానమాత్రంగా ఉన్నాడే కానీ తనకి ఏ సంబంధము లేదు. కాబట్టి ఆది నుంచే వాడు ముక్త స్వరూపుడు. మొదటి నుంచి కూడా అందరూ ఆ ముక్త స్వరూపులే, ఆ బ్రహ్మస్వరూపులే. ఎవడు బద్ధుడు కాదు. ఎవడు బద్ధుడంటే బంధింపబడి లేదు. అందరూ ఆ ముక్త స్వరూపులే అయి ఉన్నారు. కానీ అజ్ఞానం చేత ఆ బంధం లేని ఆ పరమాత్మను తెలుసుకోలేక అజ్ఞానం చేత ఇది నేను అని అనుకుంటున్నారు. ఆ పరమాత్మను అర్థం చేసుకోలేదు కాబట్టి మళ్ళా మళ్ళా జన్మలు వస్తున్నాయి అజ్ఞానం చేత. లేకపోతే మళ్ళా జన్మ రాదు కదా. అందరూ తెలుసుకొని అందరూ ముక్తులైపోతే ప్రపంచం నడిచేది దాన్ని సామాన్యంగా తెలిసే దాంట్లో పెట్టలే భగవంతుడు. అంత పబ్లిక్ అయింది అయినా రోజు అందరూ వాడుకునేదైనా ప్రతివాడు వాడుకుంటున్నా వాడికి తెలియకుండానే వాడుకొని పోతున్నాడు. కానీ ఎన్నేళ్ళు బతికినా అన్నేళ్ళు వాడు వాడుకుంటున్నాడు ఆ జ్ఞానాన్ని. ఇటువంటి జ్ఞానం ఒకటి ఉంది అనే ఆ విషయాన్ని తెలియకుండానే దాటిపోతుంది. సమస్త జీవులు కూడా ఆ దాంట్లోకి వస్తున్నారు, దాన్ని వాడుకుంటున్నాడు, తెలియకుండానే దాటిపోతున్నారు. కాబట్టి మళ్ళా జన్మం ఎత్తుతూ ఉన్నారు. వాడు ఏ సంస్కారాలు చేసినాడో ఏ పనులు చేసినాడో ఆ పనుల యొక్క సంస్కారాలు లోపల పెట్టుకొని ఇంకొక శరీరంలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి వీడు మళ్ళా జన్మం ఎత్తుతూనే ఉన్నాడు. జన్మమెత్తి వీడు జన్మలెత్తుతున్నాడే కానీ ఆ జన్మ లేనిటువంటి మోక్షాన్ని పొందలేకుండా ఉన్నాడు. ఎవడు ఇప్పుడు ఇక్కడ ఇటువంటి జ్ఞానస్వరూపం పరమాత్మ ఒకటి ఉంది. ఆ పరమాత్మ స్వరూపమైన ఆ జ్ఞానం ఉండబట్టే ఈ శరీరము అన్నీ తెలుసుకొని అన్ని పనులు చేసి అన్ని జీవిస్తుంది. ఆ జ్ఞానమే లేకపోతే ఈ శరీరం నిలవనే లేదు అన్న విషయాన్ని ఎవడో విచారించిన వాడు మాత్రమే తెలుసుకుంటున్నాడు. ఆ విచారణ చేసి తెలుసుకున్నటువంటి వాడు ఆ దేహము ఇవన్నీ నేను కాదు, ఆ జ్ఞానము నా స్వరూపము, అటువంటి బ్రహ్మం నేను, అనంతమై అసంగమై ఎప్పటికీ ఉండేటువంటి శుద్ధ జ్ఞానము నా స్వరూపము అని ఒక్కొక్కరు మాత్రమే తెలుసుకొని ముక్తుడవుతున్నాడు. కానీ అందరూ ముక్తులు కావడం లేదు, అందరికీ తెలియబడడం లేదు. అనుభవంలో ఉన్నా తెలియబడకుండానే దాటిపోతున్నారు ఈ పరమాత్మ స్థితిని. అయినప్పటికీ జీవులు ఆత్మతత్వమును తెలుసుకున్న సమర్థులు అని ధీమంతులు చెప్పుచున్నారు. అది ఆ మనుషులు కూడా ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. విచారణ చేసిన వాడికి తెలియబడుతుంది కదా. తెలియబడింది కాదు, అది పనికే రాదు అని కాదు. ఒక్కొక్కడు ఎవడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించిన వాడు, తెలుసుకునేటువంటి వాడికి తెలియబడేటువంటి వస్తువే పరమాత్మ. తెలియబడంది కాదు పరమాత్మ. ఎవడైనా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవాలనుకున్న వాడికి తెలియబడేటువంటి వస్తువు. అంతగా తెలియబడేటువంటి వస్తువైనా ఎవడు దాని గురించి విచారణ చేయడం లేదు. ఎంతసేపు ఉన్నా దేహము మనసు బుద్ధి ఆయా కర్మలు ఆదాయము దాన్ని ఏదో దాన్ని చూసుకుంటూ కొంతకాలం ఉండి దాటిపోతున్నాడు. పొద్దు అవుతుంది, తెల్లవారుతుంది,
దినయామున్యం సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలక్రీడతి గచ్చక్షాయు తదపి నముంచక్షాశావాయు శంకరుడు చెప్తారు 10 రోజుల శ్లోకాలు. ఆ విధంగా రాత్రి అవుతుంది, పగలవుతుంది, ఇట్లా కాలం గడిచిపోతూ దాటిపోతున్నాడే. కానీ ఈ పరమాత్మ స్వరూపం ఒకటి ఉంది. ఇటువంటిది కదా జ్ఞానస్వరూపము, ఈ జ్ఞానం కదా నా స్వరూపము అని విచారించేటువంటి వాడి ఎవ్వరూ లేరు. విచారించడం లేదు కాబట్టి ఎవరికి తెలియకుండా దాటిపోతున్నాడు కాబట్టి మళ్ళా జన్మలు ఎత్తుతూ ఉన్నాడు. ఎవడు తెలుసుకుంటున్నాడో ఆ జ్ఞాన స్వరూపాన్ని వాడు జన్మలేనటువంటి మోక్షాన్ని పొందుతున్నాడు, భగవంతునిలో లీనమైపోతున్నాడు, మళ్ళా జన్మ లేనటువంటి స్థితిని పొందుతున్నాడు. తెలియని వాడు పుడుతుంటాడు, మళ్ళా వస్తుంటాడు. క్రమతో నహి బుద్ధస్య జ్ఞానం ధర్మేషు తాపినః సర్వే ధర్మాస్తథా జ్ఞానం నైతద్బుద్ధేన భాషితః. జ్ఞానస్వరూపుడైన ఆత్మజ్ఞాని వస్తు ప్రపంచమందు అసంగుడై ఉన్నాడు. స్వరూపమైన మనిషి వస్తు ప్రపంచమందు అసంగుడై ఉన్నాడు. ఈ ప్రపంచమంతా కనిపిస్తుంది. ఏ ప్రపంచం ఏది కనిపించినా దేంతోనా కలిసిపోతున్నాడా అంటే దేంతోనూ కలసకుండా అసంగుడై వస్తు అంటే వస్తు రూపం కాకుండా జ్ఞానం మాత్రంగా నిలిచి ఉన్నాడు. ఆ పరమాత్మ అందరిలో ఉన్నాడు. అందరూ పరమాత్మ స్వరూపులే. అయితే వాళ్ళందరి కర్మధర్మాలను ఆ శరీరమును బుద్ధులు అనుభవిస్తున్నాయే కానీ అందులో ఉండేటువంటి ఈ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ అందరిలో ఉన్న దేని ఎవరితోనూ కలసకుండా ప్రకాశిస్తున్నాడు. జ్ఞానస్వరూపుడే. సమస్త జీవులు మరియు జ్ఞానము కూడా ఎట్టి పదార్థం చేతను అస్పష్టులై ఉన్నది. అస్పష్టులై ఉన్నది. ఈ జ్ఞానం కానీ ప్రపంచంలో కానీ ఈ విషయాలంతా అన్ని ఎదుచేత ఇన్ని జరుగుతున్నాయి. జ్ఞానం ఎదురుగానే జరుగుతున్నాయి. దేన్ని ఇది అంటుకోవడంలే, అన్నిటిలోకి వస్తుంది, అన్నిటిని చూస్తుంది, అన్ని చూసి నీకు తెలుపుతుంది. ఇది మంచి, ఇది చెడు అని తెలుపుతుంది. కానీ ఆ జ్ఞానం ఏదైనా ఈ విషయాన్ని అంటుకుంటుంది అంటే దేన్ని అంటుకోదు. అస్పర్శము స్పర్శించదు, అంటుకోదు. అన్నిటికీ వేరుగానే ఉంటుంది, అన్నిటినీ తెలుపుతుంది, అన్నిటిలోకి వస్తుంది, దేన్ని అంటుకోకుండా ఉంది. అంత గొప్పది ఈ జ్ఞానస్వరూపమైన పరమాత్మ. ఇది బుద్ధునిచే చెప్పబడలేదు. బౌద్ధ మతం వాళ్ళు దీన్ని ఒప్పుకోరు. దుర్దర్శమతి గంభీరం అజం సామ్యం విశారదం బుద్ధ్వా పదమనానాత్వం నమస్కుర్మో యథాబలం. అజము సమము జ్ఞానరూపము నానాత్వరహితము తత్వములో గ్రహించుటకు కష్టతరము అయిన పరమాత్మను తెలుసుకున్న తరువాత మా యథాశక్తి దానికి నమస్కరించదము. అజము సమం. అజము అంటే పుట్టనటువంటిది, ఎప్పటికీ ఉండేటువంటిది ఆ జ్ఞానస్వరూపము. సమం. సమం అంటే నీ ఎందు ఎక్కువగా, నా ఎందు తక్కువగా, ఇంకొకరి ఎందు ఏమి పెద్ద షావుకారు అని వాడి ఎందు ఎక్కువగా, ఇట్లా లేకుండా సమానంగా ఉంది అందరిలో. సమం అంటే అందరిలో సమానంగా ఉంది. హెచ్చు తక్కువలు దేహాలకు ఉండవచ్చు కానీ ఆ దాని జ్ఞానంలో మాత్రము అందరికీ సమానంగా ప్రకాశిస్తుంది. జ్ఞానరూపము. ఇంకా దానికి ఏమన్నా రూపం ఉందా? మన శరీరానికి ఉన్నట్టు రూపాలు కలిగి ఏదైనా ఉందంటే ఏ రూపము లేదు.
దాని రూపమే జ్ఞానం. జ్ఞానము అనేదానికి ఏ రూపము లేదు, తెలియబడుతుంది, కర్మము తెలియబడుతుంది, కానీ దానికి రూపం లేదు. దానికి రూపమే ఉండింటే ఎవరిలో ఉండే జ్ఞానం వాడిదిగా వాడు ఇంకొకరికి వాడుకోనికుండా వాడు దాచిపెట్టుకోండు. ఇప్పుడు డబ్బు ఉంది, నా డబ్బును అందరికీ నేను ఎవరికి పంచను కదా, నా డబ్బు నేను దాచిపెట్టుకుంటా. ఆ విధంగా ఒక వస్తువు అయితే, ఒక బంగారు అయితే, ఒక వెండి అయితే, ఒక డబ్బు అయితే వస్తు రూపంగా ఉంది కాబట్టి ఎవరిని వాడు దాచిపెట్టుకుంటాడు. కానీ ఈ జ్ఞానము ఏ రూపము లేనిది కాబట్టి, జ్ఞానస్వరూపం కాబట్టి సర్వులు ఎంతమంది వాడుకుంటున్నా ఏది జరిగిపోదు, అందరిలో ఒక్కటిగా ప్రకాశిస్తుంది, సమానంగా ప్రకాశిస్తుంది. ఒకనిలో ఎక్కువగా ఉండడం, ఒకనిలో తక్కువగా ఉండడం అనేది లేకుండా సర్వవ్యాపకంగా ప్రకాశిస్తుంది ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మ. నానాత్వరహితం, అనేకంగా ఉండడం లేదు, ఏక రూపము. నానాత్వరహితము అంటే మన దేహాలు ఉన్నాయి, ఒక దేహం నల్లగా ఉంటుంది, ఒక దేహం తెల్లగా ఉంటుంది, ఒక దేహం ఇంకొకటిగా, ఇట్లా నానాక రూపాలు ఉంటాయి. అటువంటి నానాక రూపాలు ఏమన్నా ఉన్నాయా ఆ జ్ఞానస్వరూపానికి అంటే ఏ రూపము లేకుండా నిరాకారంగా ఉండి అందరిలో ఒకటేగా ఉంటుంది. జ్ఞానస్వరూపము నానాక రూపాలుగా లేదు, ఏక రూపమై ప్రకాశిస్తుంది జ్ఞానస్వరూపం. అజము సమము జ్ఞాన రూపము నానాత్వరహితము తత్వంలో గ్రహించుటకు కష్టతరము అయిన పరమాత్మను తెలుసుకున్న తరువాత మా యథాశక్తి దానికి మేము నమస్కరించేదము. ఆ అజము సమానము అందరిలో ఉండేటువంటి ఆ జ్ఞానస్వరూపము, ఆ బ్రహ్మము, అది దాన్ని ఈ బ్రహ్మము నా స్వరూపము అని నేను తెలుసుకున్న తర్వాత నా శక్తి కొలది నేను దానికి నమస్కరిస్తున్నాను అంటారు. అంటే నీవు నమస్కారం పెట్టుకోవాల్సిందే కానీ నీ నమస్కారాన్ని ఏమన్నా అది అందుకుంటుందా? మన తృప్తి, దేవుడు ఉన్నాడు అని ఒకటే రాయి చూసు పని చూసు దేవుడిని నమస్కారం చేస్తుందా? అట్లా ఈ జ్ఞాన స్వరూపం కూడా అందరిలో ప్రకాశిస్తుంది. ఆ జ్ఞానమే పరమాత్మ జగత్తునంతా ఆడిస్తుంది. జగత్తంతా దాని వల్లనే చైతన్యవంతమై ప్రకాశిస్తుంది. అటువంటి జ్ఞాన స్వరూపమైన ఆ పరమాత్మకు నేను నమస్కరిస్తున్నాను. అటువంటి పరమాత్మకు నమస్కారము అని అనుకోవాలి. ఆత్మను తెలుసుకున్నట్టయే ఉత్తమోత్తమైన ఆత్మారాధన ఆగుచున్నది. నువ్వు ఏమైనా ఆత్మకు ఏదైనా పూజ చేయడము, ఉండడము అదేమన్నా ఉందంటే ఏమి లేదు, దానికి ఏ రూపము లేదు కాబట్టి ఏమి ఆయనకి ఆహారం పెట్టేదానికి లేదు పూజ. మనం అన్నీ ఇప్పుడు మనం చేస్తున్న వెంట అయితే అనకూడదు ఎవరితో కూడా అట్లా ఏమి మనం చేస్తున్నదంతా మనం ఆహారం తింటున్నాం, పళ్ళు తింటున్నాం, ఇవి రకరకాల శంకు కొట్టుకుంటున్నాం. ఈ విధంగా మనం అన్నీ అనుభవిస్తుండేటివన్నీ కూడా దైవానికి అర్పచెప్తున్నాం. ఏమి ఊదగడ్డలు పెట్టిస్తున్నాం, ఏం పళ్ళు నైవేద్యం పెడుతున్నాం, అన్నం చేసి నైవేద్యం పెడుతున్నాం. ఆ దైవానికి ఉందని, ఆ దైవం కూడా తింటాడని మన మాదిరే అని రకరకాలుగా చేసి పెడుతూ ఉన్నాము. అవన్నీ చేస్తున్నాం. అయితే ఇవన్నీ వాస్తవం కాదు, ఇవన్నీ తినేది మనం. అది అన్నమే తీసి 10 మంది బీదలకు పెడితే అది మంచిదే, అది గొప్పది. అట్లా తినడు, అన్నీ చేసుకొని తనే తింటాడు. అన్నీ చేసి ఆ దేవునికి అట్లా చూపించి తను తింటాడు. సూక్ష్మరూపంగా తినేస్తాడు, మళ్ళీ మనం తింటామని ఉంటుంది. కానీ ఆ జ్ఞాన స్వరూపమైన ఆ పరమాత్మకు ఏ రూపము లేదు కాబట్టి దేన్ని అంటుకోడు, నీ ఇచ్చేటి ఏవి తీసుకోడు. నువ్వు సొమ్ములు పెడుతున్నావు, నువ్వు మంచి మంచి బట్టలు కడుతున్నావు, ఏం చేస్తున్నా కూడా
ఆయనకి ఏం సంబంధం లేదు. నిరాకారమైన దానికి ఏం చేస్తాం? ఏం బట్ట కడతావు? దానికి ఏం సొమ్ములు పెడతావు? ఆకారం ఉన్నదానికైతే నువ్వు సొమ్ములు పెడతావు. నిరాకారమైన సర్వవ్యాపకంగా ఉండేటువంటి ఆ బ్రహ్మస్వరూపానికి ఏం పెడతావు? ఏం పెట్టడానికి లేదు. ఏడైతే ఉన్నాడు, ఉండి సర్వులను అందరినీ కాపాడుతున్నాడు, అందరిలో ఉన్నాడు. అందరిలో కాపాడడం అంటే ఎక్కడో కూర్చొని ఆయన కాపాడడం కాదు, అందరిలో ఉండి ఆ శరీరాన్ని వాడు ఎట్లా నడిపించి ఇది శుద్ధంగా ఉంటుంది, ఇది బాధపడకుండా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ శరీరాన్ని నిలబెడుతున్నాడు. ఆ విధంగా జ్ఞానస్వరూపమై నాలో పరమాత్మ ప్రకాశిస్తున్నాడు, సర్వాన్ని తెలుసుకుంటూ. ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మకు నమస్కారము అంటాడు. ఆత్మను తెలుసుకొనుటయే ఉత్తమోత్తమైన ఆత్మారాధన అవుతున్నది. గురువునకు గాని ఆ పరమాత్మకు గాని మనము ఇయ్యదగిన ఉత్తమ గౌరవము తాను ఆత్మగా అవుటయే అగుచున్నది. ఆ పరమాత్మను తెలుసుకొని ఆ పరమాత్మకు నమస్కారం పెట్టి ఆ పరమాత్మను తెలిపిన గురువుకు నమస్కారం చేసి ఎట్లా తెలుస్తుంది? అది పంచదశలో చెప్పినట్టు, ఒకవేళ నాకు గురువు చెప్తున్నాడు అనుకో, మనం చెప్తున్నాం, అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూర్చొని వింటున్నారా? వినరు. అట్లా లేకుండా నాలో ఉండేటువంటి నా బుద్ధివృత్తి ఆ చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని గ్రహించింది కదా, గ్రహించిన నా బుద్ధివృత్తికి కూడా నేను నమస్కారము అంటాడు పంచదశిలో. గురువు చెప్తున్నాడు, గురువు చెప్పింది నాకు అర్థం కావద్దు, నాకు అర్థమై ఇది నా పరమాత్మ అని నాకు తెలియబడుతుంది అంటే నా బుద్ధివృత్తికి ఆ తెలుసుకునే జ్ఞానం ఉంది కదా, కాబట్టి ఆ బుద్ధివృత్తికి కూడా నేను నమస్కారం చేస్తున్నాను అంటాడు పంచదశిలో. తన బుద్ధివృత్తికి కూడా. ఎందుకు? అంత జ్ఞానాన్ని అందుకొని తనకు తెలియజేస్తుంది కదా, ఆ జ్ఞాన స్వరూపమైన ఆ పరమాత్మను. సర్వవ్యాపియు జగదతీతము అగు ఆ పరమాత్మను ఆత్మలో తెలుసుకున్న పిమ్మట పూజా పురస్కారములకు కాని భక్తి ప్రేమలకు కాని అచట స్థానము లేదు. అయినను శ్రీ గౌడపాదుడు బ్రహ్మవాది ఆత్మజ్ఞానమును అతిశయపరచువాడై ఈ పరమాత్మకే నమస్కరించుచున్నాడు. ఆ జ్ఞాన స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత పూజలు చేయడం కానీ, నైవేద్యాలు పెట్టడం కానీ, ఈ దీపాలు పెట్టడం కానీ ఇవన్నీ ఏం లేవు. కానీ గౌడపాదుడు ఏం చేస్తాడు? ఆ జ్ఞాన స్వరూపమైన ఆ పరమాత్మకే నమస్కారము అని ఆ పరమాత్మకు నమస్కారం చేస్తున్నాడు. అసంగోహం 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 పునః పునః సచ్చిదానందరూపోహం అహమేవాహమవ్యయం. ఓం తత్సత్. గ్రంథము పూర్తయినది. పూర్ణమదం చెప్తాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణ